కూటమి సర్కారు పాలన మీద మాజీ సీఎం జగన్ అన్న ఇయ్యాల మల్లోపారి జర్ర గట్టిగా నెగారానికి వచ్చిండు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టినోళ్లను ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. అధికారంలోకి వచ్చినాక వాళ్లకు సినిమా చూపిస్తానని లీడర్లకు భరోసా ఇచ్చిండు. ఇయ్యాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోని మీటింగ్ పెట్టిన జగన్ అన్న ఇంకేం మాట్లాడిండు, ఏం కథ పురా కరుచుకొని రాపోండి. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఇన్నారా జగనన్న ఏం మాట్లాడిండో? అవును గాని చోట అధికుల మనరాదు అన్నమాట యాద్ చేసుకున్నట్టున్నాడు. ఇప్పుడు మన కాలం కాదు కాబట్టి మళ్ళా మన రోజు వచ్చేదాంక భరించుండ్రి. కాకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినోళ్ళ పేర్లు మొత్తం రాసి పెడితే మన రోజు వచ్చినాడు మాత్రం ఎవ్వల్ని ఇడిచిపెట్టేదే లేదు. వాళ్ళు రిటైర్ అయినా దేశం ఇడిచిపెట్టి పోయినా వదిలేది లేదని బగ్గనే ఫైర్ అయిండు. ఇక రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం నడుస్తుందన్న జగన్ సారు కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండొద్దు, కేసులకు జైళ్లకు బెదిరిపోవద్దు, అట్లయితేనే రాజకీయాలు చేయగలుగుతామని కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చిండు. ఇక మహిళలని కూడా చూడకుండా సోషల్ మీడియాలో పోస్టు పెట్టినోళ్లను నెలల కమానంగా జైళ్లలోనే పెడుతున్నారు. ఒక కేసులో బెయిల్ వస్తే ఎంబటే ఇంకో కేసు పెడుతున్నారని కోపానికి వచ్చిండు. అప్పుడు రాష్ట్రంలో దాదాపు అన్ని మున్సిపాలిటీలను మనమే గెలుచుకున్నాం. ఇక తాడిపత్రిలో టీడీపీకి 18 స్థానాలు, మన పార్టీకి 16 స్థానాలు వచ్చినాయి. మన పార్టీ ఎమ్మెల్యే ఒక ఇద్దరిని ఎత్తుకత్తనని చెప్తే నేనే అద్దని అధికార పార్టీ ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేసి మరీ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక పెడితే టీడీపీ అభ్యర్థి చైర్మన్ అయిండు. కానీ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం మన పార్టీ తరపున గెలిచినోళ్లను బెదిరించి ప్రలోభ పెట్టి మళ్ళా ఎన్నికలు పెడుతున్నారని ఫైర్ అయిండు. ఇక మొత్తానికైతే స్థానిక సంస్థలన్నీ కూటమి వశం అవుతున్నాయి కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులెవ్వరూ నారాజు కాకుంటుండేతందుకు ఇయాల ఈ మీటింగ్ పెట్టినట్టున్నాడు. చూడాలే మరి రాబోయే రోజుల్లో పంక పార్టీ పరిస్థితి ఎట్లుంటదో.